రవికుల మంత్రియై ప్లవగరాజు విరాజిత వార్ది దాటుచో రవికుల ఖాతమూర్తి జలరాశి సమార్ద్ర హృదంబుజాతుడై తవిలి సపర్యచేయ సముదార మహో విభవాబ్ధిమూర్తికి నవమతి నెంచె సాగర మనాగను సంధి మనోను సంధియై. సూర్యవంశపు రాజుల పట్ల అమితమైన భక్తి శ్రద్ధలు కలవాడు వానరోత్తముడు, బుద్ధిమంతుడైన ఆంజనేయుడు. ఆ మహాసముద్రాన్ని లంఘించడానికి సిద్ధపడినప్పుడు జరిగిన అద్భుత ఘట్టం ఈ పద్యం. రాముని కార్యం కోసం హనుమంతుడు ఆకాశ మార్గాన ఎగిరి సముద్రాన్ని దాటుతున్న సమయంలో సముద్రుడు తన పూర్వీకులైన సగరుల వల్ల తాను వృద్ధి చెందాడు కాబట్టి సూర్యవంశపు ప్రభువైన శ్రీరాముని దూతకు ఆతిథ్యం ఇవ్వాలని నిశ్చయించుకున్నాడు. సగరులు అంటే రామాయణ కాలానికి చెందిన సూర్యవంశపు రాజు అయిన సగర చక్రవర్తి యొక్క సంతతిని సగరులు అంటారు. ఆయన కుమారులు సగర కుమారులు. కపిల మహర్షి శాపం వల్ల భస్మమైపోగా వారిని ఉద్ధరించడానికి భగీరథుడు గంగానదిని భూమికి తీసుకువచ్చాడని పురాణాలు చెబుతున్నాయి. అయితే సముద్రుడు ఎంతో ఆర్ద్రతతో కూడిన పద్మం వంటి హృదయంతో అత్యంత వైభవశాలి అయిన ఆ హనుమంతునికి సేవ చేయాలని ఆశపడ్డాడు. అందుకే మైనాక పర్వతాన్ని పైకి లేపి హనుమంతునికి విశ్రాంతినిమ్మని కోరతాడు. ఆ సమయంలో బాహ్యంగా సముద్రుని యొక్క ఆలోచన, అంతరంగంలో శ్రీరామచంద్రుని పైన ఏకాగ్రత నిలిపిన హనుమంతుని మనోనిశ్చయం ఒకదానితో ఒకటి లయబద్ధంగా కలిసిపోయాయి. మనోనుసంధి అంటారు దీనినే. హనుమంతుని మనస్సు, సముద్రుని తరంగాలు ఒకే ఒక పరమార్థం రామకార్యం వైపు ప్రయాణించాయి. రవికుల మంత్రి అయి సూర్యవంశానికి మంత్రి అయిన వాడు, రామకార్యానికి మంత్రిగా వ్యవహరిస్తున్నటువంటి వాడు. ప్లవగరాజు వానర శ్రేష్ఠుడైన హనుమంతుడు విరాజిత వార్ది ప్రకాశిస్తున్న సముద్రాన్ని దాటుతున్న సమయంలో రవికుల భాతమూర్తి సూర్యవంశపు వెలుగు అయిన శ్రీరాముని రూపం, సూర్యుని తేజస్సు కలిగిన రూపం, జలరాశి సముద్రుడు సమార్ద్ర హృదంబుజాతుడై మిక్కిలి దయతో భక్తితో కలిసిన పద్మం వంటి హృదయం కలవాడై తవిని సపర్య చేయ ఆసక్తితో ఉపచారం చేయడానికి సముదార మహో విభవాబ్ధిమూర్తికి మిక్కిలి ఉదారమైన గొప్ప తేజస్సు మరియు వైభవం కల సముద్రుని స్వరూపానికి ఆ మహానుభావుడికి నవమతి నుంచే నూతనమైన బుద్ధితో ఆలోచనతో తలంచెను. సాగర మనగను సంధి మనోను సంధి అయి సముద్రుని యొక్క బాహ్య సంధానము హనుమంతుని మనోసంధానము ఒకటయ్యాయి.